డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుతిన్ల మధ్య జరిగిన 2.5 గంటల విస్తృత సమావేశంలో భారత టారిఫ్ల ప్రస్తావన తప్పకుండా వచ్చింది అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఒక పావుగా వాడుకుంటున్నాడు. ఎందుకు? ప్రతి సంవత్సరం భారతదేశం ఆయిల్ తెచ్చుకుని సుమారు 100 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ తెచ్చుకుని $50 బిలియన్ అంటే తక్కువ కాదండి. $50 బిలియన్ మనం రష్యాకి చెల్లిస్తున్నాం సుమారుగా. ఎందుకు? వాళ్ళ నుంచి ఆయిల్ కొనుక్కొని. ఇలాగే ఇండియాయే వారికి పెట్టుబడి పెడుతుంది కాబట్టి ఇండియా పనిష్ ఇవ్వాలని ఇంకో 25% టారిఫ్లు వేశారు. ఒక రకంగా రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం మీద సీజ్ ఫైర్ జరగలేకపోతే ఇండియాని ఇంకా పనిష్ చేస్తాం అని రష్యా అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఫైనాన్షియల్ సెక్రటరీ మాట్లాడడం కూడా జరిగింది. అందువల్ల ఇండియా అనేది ఈ సమావేశం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ జెలెన్స్కీ పుతిన్తో ఫోన్లో మాట్లాడి ఈ సమావేశం సక్సెస్ అయ్యేటట్టు, ఏది పుతిన్ ట్రంప్ సమావేశం అయ్యేటట్టు జరిగింది. ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఈ సమావేశానికి మేము ఉత్సుకతగా ఉన్న ఈ సమావేశం విజయం సాధించాలని ఆశాభావం కూడా వ్యక్తం చేయండి. అంటే ఇండియా కూలంకషం చాలా నిశ్చితంగా దాన్ని